హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, అత్తమ్మ 8th డే రోజు ఆది శంకరాచార్యుల మఠానికి వెళ్ళారు. శంకరాచార్యులు నిజంగా తన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఏకంగా మన కంచి కామాక్షి అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోపెట్టిన ఘనుడు అనమాట. అంటే అమ్మవారిని అదేంటి, అమ్మవారి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారడానికి తన ప్రమేయం ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే శంకరాచార్యుల వారు శివుని అంశ అని మీకు అయితే యాక్చువల్లీ ఏంటంటే, మీకు ఇప్పుడు శంకరాచార్యుల వారి స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, మీరు కూడా వినండి, చూడండి కంటిన్యూ వీడియో. ఓకే అండి. సదాశివుడే ఆదిశంకర రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణ నది ఒడ్డున ఉన్న కలడిలో శంకరులు జన్మించారు. కలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూర్లో వృషాచల పర్వతం పైన ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతుంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మనిచ్చారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకర మఠం ప్రకారం శంకరులు శకం 788లో జన్మించారు. కంచి మఠం ప్రకారం స్వామి 2000 సంవత్సరాల పూర్వం క్రీస్తుపూర్వం 509 సంవత్సరంలో జన్మించారని చెబుతుంటారు. శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతను స్వీకరించింది. శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంతగ్రహి. బాల్యంలోనే వేద విద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షయాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షం అడగగా, భిక్షం వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు అసువుగా కనకదార స్తోత్రాన్ని చెప్పారు. కనకదార స్తోత్రంతో పులకించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది. ఓ రోజు శంకరులు తల్లి ఆర్యమాంబ పూర్ణనది నుండి నీళ్లు తెచ్చుకొనుండగా స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణనదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు. ఆ విధంగా నది ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపించిన కార్యాన్ని ఆశ్చర్యచకితులుగా అయ్యారు. సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కొరకు శంకరులు సన్యాసం తీసుకుంటే తను ఒంటరినవుతాననే కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణ నదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తను సన్యాసిగా ఉంటానని తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దానిని అతుర సన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా ముసలి శంకరుల్ని వదిలిపెట్టింది. గురువు కోసం అన్వేషణ, ఉత్తర భారత యాత్ర చేసి తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాంతకాలం రాత్రి సంధ్యా సమయంలో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు, స్పృహ లేనప్పుడు నన్ను తలచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు. హేజియోగ్రఫీల ప్రకారం 4 గణితాల మద్దతుతో ఆదిశంకరుడు హిమాలయాల్లోనే హిందువుల పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్లో మరణించాడు. అతను చివరిసారిగా కేదార్నాథ్ ఆలయం వెనుక అతని శిష్యులకు కనిపించాడని, అతని జాడ తెలియనంత వరకు హిమాలయాలలో నడుచుకున్నాడని గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని గ్రంథాలు అతని మరణాన్ని కాంచీపురం, తమిళనాడు వంటి ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో మరియు కేరళ రాష్ట్రంలో ఎక్కడో గుర్తించాయి. కాంచీ మఠం సంబంధించిన జియోగ్రఫీ ప్రకారం ఆదిశంకరుడు కంచిలో మరణించాడు. కంచి కామకోటి పీఠం. కంచి కామకోటి మఠాన్ని ఆదిశంకర స్థాపించారు. తమిళనాడు కాంచీపురం నగరంలో ఉంది.
కంచి మఠం హిందువులకు సన్యాస సంస్థ స్ఫూర్తితో స్థాపించబడింది. కాంచీపురం మఠం పంచభూతాల్లో ఒకటిగా ఉంది. ఈ మఠం వాస్తవానికి ఎవరు నిర్మించారని పురావస్తు ఆధారాల ప్రకారం ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితందని తెలుస్తోంది. ఈ మఠం యొక్క గోడలపై శిలాశాసనాలు ఆధార ద్వారా నిరూపితమైంది. కొందరు చరిత్రకారులు కాంచీపురంలో మఠం కంటే ఎక్కువ 3 దశాబ్దాల ముందు అని పేర్కొన్నారు. కానీ ఈ వాదనను బలపరిచే ఆధారాలు ఉన్నాయి. మొదట్లో మఠం కుంభకోణంలో ఉండేది. కానీ హైదర్ అలీ యొక్క సైన్యం ఈ ప్రాంతంలో కవాతు చేసినప్పుడు 18వ శతాబ్దంలో కాంచీపురానికి తరలించారు. నేడు మఠం దక్షిణ భారతదేశంలో అంతటా ఖ్యాతి గడించింది. ఆదిశంకర భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో శాంతి, ప్రశాంతత యొక్క శోధన కొరకు ఇక్కడికి వస్తుంటారు. ఈ మఠం యొక్క గురు పరంపరను 1823 కన్నా ముందు ఉన్నవారిని క్రమంగా కంచి మఠం ప్రకటించడం జరిగింది. అమ్మవారు ఎప్పుడు కూడా ఈశ్వరుడిని చాలా పూజించేటువంటి తల్లి. అందుకే నేను ఎక్కడ శక్తిపీఠంలో వెళ్ళినా ఆ శక్తిపీఠంలో ఈశ్వరుడు ఖచ్చితంగా విరాజమానుడై ఎందుకంటే ఇవాళ కామకోటి పీఠంలో ఇక్కడ నిత్యం వెలుగుతుందంట హోమం. చాలా స్వామి ఆదిశంకరాచార్యుల ఆదిశంకరాచార్య బృందావనం. పీఠం ఉన్నపోయి స్టాచ్యూ. ఇది కామకోటి పీఠము ఆదిశంకరాచార్యులదట స్థాపించిన పీఠం. వినాయకుడు మేడి చెట్టు ఇక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో.
కంచి కామకోటి పీఠము స్వామివారి జన్మం గురించి, స్వామివారి సన్యాసం గురించి ఇవన్నీ తెలుసుకోవడం నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మామూలుగా శంకరాచార్యులు అంటే ఏంటి అనేది ఒక చిన్నది అంటే తెలుసు మనకు. సో శ్రీచక్రం స్థాపించిన స్వామివారు అని, కానీ స్వామివారు జననం గురించి, తాను తీసుకున్న సన్యాసం గురించి, తాను చేసిన చమత్కారం గురించి చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇలా స్వామివారి గురించి చర్చించడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంచి కామాక్షి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అండి.